హాయ్ అండి. వేసవికాలం వచ్చిందంటే అందరికీ మ్యాంగోస్‌తో పాటు చింత చిగురు కూడా దొరుకుతుంది కదండీ! ప్రతి ఒక్కరికి కూడా మార్కెట్‌లో చింత చిగురు అందుబాటులోనే ఉంటుంది. నేనైతే ఈరోజు చింత చిగురు రొయ్యలు కర్రీ అయితే తయారు చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా టేస్ట్ చేసుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్‌గానే అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. కర్రీ అయితే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత రొయ్యలు కూడా వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి అయితే వేసి కొంచెం సేపు అలా మగ్గనిచ్చి వాటర్ అయితే వేయాలండి. వాటర్ వేసి మరిగేలోపు మనమైతే చింత చిగురు మొత్తం క్లీనింగ్ చేసుకొని దానిలో ఉన్న కాడలు కూడా తీసివేయాలండి. కాడలన్నీ తీసి చేతి 2 వేళ్ళతో అయితే ప్రెస్ చేసి వాటి కాడలన్నీ తీసేసి క్లీన్ చేసైతే పెట్టుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే చింత చిగురిని తయారు చేసైతే పెట్టుకుని, వాటర్ మరిగిన తర్వాత చింత చిగురు వేసి దగ్గరికి రానివ్వడమేనండి. ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ అయితే చాలా బావుంటుంది. మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.